హలో అందరికీ ఈరోజు హైదరాబాద్ మటన్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, పుల్లలు పుల్లలు వచ్చింది. ప్రాసెస్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 1 కేజీ మటన్ తీసుకొని నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను, కొద్దిగా పసుపు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నానండి, 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఫ్రెష్గా తీసుకుంటే మంచిగా కూర టేస్ట్గా ఉంటుంది. తర్వాత మసాలా అంతా వేసుకోవాలి. చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఒక 2 లీవ్స్ వేసుకోవాలి. కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఇలా మనం కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే మసాలా అనేది ముక్కకు మంచిగా పడుతుంది, బాగుంటుంది అప్పుడు. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. తర్వాత ఒక 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మరి నెయ్యి ఉంటే నెయ్యి కూడా తీసుకోవచ్చు. తర్వాత మలై తీసుకున్నానండి. మలై ఉన్న ఫ్రెష్ క్రీమ్ వేస్తే బిర్యానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. మంచి గ్రేవీగా వస్తుంది బిర్యానీ. తర్వాత మొత్తము మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా ముక్కకు పట్టేటట్టు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. చూడండి. తర్వాత లాస్ట్ ప్రాసెస్ అంటే అన్నీ వేసినాక లాస్ట్గా పెరుగు వేసుకోవాలండి బిర్యానీలో, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. నేను 1 కప్పు పెరుగు వేసుకున్నాను. పెరుగును కూడా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా గ్రేవీగా వచ్చిందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. తర్వాత ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ అంతా అందులో వేసుకోవాలి. చూడు, ఆయిల్ సపరేట్ అవుతుంది. మనం ఇంకేం చేసుకోవద్దు, ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత బిర్యానీ కోసము రైస్ పెట్టుకున్నానండి. సాజీరా, చెక్క, లవంగ అన్నీ వేసుకొని. ఆయిల్ వేడైందండి, నేను క్లిప్ మిస్ అయింది రైస్ చూపించడము. తర్వాత ఇక్కడ మటన్ మంచిగా ఉడుకుతుందండి. మటన్ బిర్యానీలో త్వరగా మటన్ ఉడకాలంటే పోకవక్క వేసుకోవాలండి, త్వరగా ఉడుకుద్ది. తర్వాత వాటర్ హీట్ అయినాయండి, మంచిగా మరుగుతున్నాయి. అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా కుక్ అవుతుంది మంచిగా. తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసుకోవాలి. కుక్ అయిందండి. ఇప్పుడు నేను మసాలా అంతా తీసేసాను. మటన్ కూడా ఉడికిందండి, కొద్దిగా తీసాను, పక్కన పెట్టాను. ఇలా లేయర్గా రైస్ వేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇంకో స్టెప్లో మటన్ వేసుకోవాలి. మళ్ళీ మటన్ పైన రైస్ వేసుకోవాలి. ఇలా సీక్వెన్స్గా వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత గీ అయినా
నూనెనే వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. అంతేనండి, బిర్యానీ రెడీ. చూడండి ఎంత ఎమ్మిగా పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇలా ప్లేట్లో అన్నం పెట్టుకొని మటన్ ముక్క పెట్టుకొని తింటే మస్తుగా ఉంటుంది. ఇక మాటలు ఉండయి. బాయ్.